అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి మీడియా. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. ఈయన రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ గారు. నమస్కారం దుర్గాప్రసాద్ మాస్టర్. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? నేను సూపర్‌గా ఉన్నాను నేను. సార్ చాలా రోజుల నుంచి మీ వీడియోస్, మీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తాం. అంటే మీరు మాట్లాడటం కానీ విశ్లేషణ మాకు చాలా బాగా నచ్చుతుంది. అందులో భాగంగానే ఈరోజు మీతో కలిసి కొన్ని ఏదైతే ప్రెజెంట్ రాజకీయ పరిస్థితుల మీద మనం మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. సార్ యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మనం ఒకసారి చూస్తే కొంచెం టీడీపీకి సానుభూతి వచ్చిందన్న మాట వాస్తవమేమన్నా అవ్వచ్చు, నమ్మొచ్చు. కానీ దాని తర్వాత టీడీపీలోకి వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. నెల్లూరు చూసుకున్నట్లయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దాంతో పాటు మిగతా అన్ని చోట్ల నుంచి ఇలా ప్రతి ఒక్కళ్ళు టీడీపీలోకి వచ్చే ఉండటం ఎక్కువైంది. కానీ ఎంతమంది వచ్చినా కానీ ఒక నలుగురికి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురికి రెడ్ కార్డ్ చూపెడుతున్నారు. వాళ్ళని రావద్దు అన్నట్లు చెప్తున్నారు. వాళ్ళని రానివ్వకుండా ఉండేట్టుగా చూస్తున్నారు అని తెలుస్తుంది. దీని గురించి మీ విశ్లేషణ ఏంటంటే ఇక్కడ ఆ నలుగురు పేర్లు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ వేషం ఎలా ఉంటుంది, వాళ్ళ గెడ్డం ఎలా ఉంటుంది, వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసండి. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు పరిస్థితి అంటే జైలుకి వెళ్ళక ముందు ఉన్న చంద్రబాబు నాయుడు వేరు, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఒక మనోభావం మారిందండి. ఆయన పద్ధతులు మారినాయి. ఇప్పుడు ఇదివరకు ఎవరు పడితే వాళ్ళు తీసుకునేవారు. ఇప్పుడు ఆయన మారారు. ఒకవేళ ఆయన ఒప్పుకుని కూడా కార్యకర్తలు కూడా ఒప్పుకునే స్థితిలో లేరు, నాయకులు కూడా ఒప్పుకునే స్థితిలో లేరు. ఆ నలుగురికి మాత్రం టీడీపీలో గెలిచి అక్కడికి వెళ్ళి వ్యక్తిగత ప్రయోజనాలతో వాళ్ళు అక్కడ ప్రయోజనం పొంది మళ్ళీ అక్కడ టికెట్ రావట్లేదని తెలిసి మళ్ళీ ఇక్కడ రావాలని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ నలుగురికి ఇవ్వద్దు అని నాయకులు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు, ఆయన కూడా డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నలుగురు టికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు తెలిసిపోయింది, ఓడిపోతున్నట్టు తెలిసిపోయింది. తెలిసిపోయేసరికి వీళ్ళు మళ్ళీ టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈయన చాలా హార్ష్గా చెప్పే ఇది గుణం లేదండి. చాలా హార్ష్గా ఏంటంటే ఇప్పుడు కూడా మంచిగానే చెప్తారని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్గా ఏంటంటే మీరు వస్తానంటున్నారు కానీ మాకు జనసేన, టీడీపీ, రాబోయే బీజేపీ కూడా రావడానికి అవకాశం ఉంది. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ 170 సీట్లు ఈయనకి లేవు. చాలా సీట్లు కొన్ని ఇవ్వాల్సి వస్తాయి. బీజేపీకి కలిస్తే బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వాలి, జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఆయన మరి కంపల్సరీగా ఇది ఇవ్వరు. ఆ నలుగురికి మాది ఎస్పెషల్లీ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టారో వాళ్ళ అభిమానులు, తర్వాత చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయోజనం పొందిన చాలా మంది ఉన్నారండి. వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఆయన అన్న మాటని వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యారండి. నేను చూసాను కదా, ఫీల్డ్ లో చూశాను. అది తిడుతున్నది చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళ ఇంట్లో సభ్యులను తిడుతున్నట్టుగా భావించారండి వాళ్ళందరూ. ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళని ఎప్పుడు ఓడించాలి, ఈ నియోజకవర్గాల నుంచి ఎప్పటి నుంచి తరిమేయాలని చూశాను. నేను ఆ లోకల్ గా కూడా నేను గ్రౌండ్ రియాలిటీ కూడా చూస్తే అంటే గత కొన్ని రోజులుగా మీరు చూసినట్లయితే గుడివాడ అవ్వచ్చు, లేకపోతే చాలా చోట్లకి వెళ్ళి మీరు పబ్లిక్ ఒపీనియన్ మచిలీపట్నం వెళ్ళారండి. అంటే అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రజల స్పందన ఎలా ఉంది, అంటే వీళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏంటి ఎలక్షన్స్ లేట్గా అవుతున్నాయి అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. రేపు వస్తే బాగుంటుందండి, రేపు రావా అని నన్ను అడుగుతున్నారు. రేపు ఎలా వస్తాయి బాబు, టైం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, మన రాజ్యాంగం ప్రకారం నడవాలి, వడ్డీ ఉంటుందంటే రేపు వస్తే బాగుంటుంది, రేపే పంపించేద్దాము, ఇప్పుడు ఆ రోజు అని చూస్తున్నారండి వాళ్ళు. అంటే ఆ న్యూస్ క్రియేట్ అయింది మొత్తం వాళ్ళలో. ఏంటో వీళ్ళంటే ఏంటో, చంద్రబాబు నాయుడు అంటే ఏంటో, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అంటే ఏంటంటే ఆ భాషని, యాసని, తర్వాత వ్యక్తిగతంగా తిట్టడం, ఇవన్నీ కూడా భరించుకోలేకపోతున్నారండి. చాలా వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యుల్ని తిడితే ఎంతవరకు ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మరి ఆ బంధం అంటే నాకు అర్థం లేదు, ఆ ప్రేమ అంటే నాకు అర్థం లేదు. అంటే వాళ్ళకి అన్ని ప్రయోజనాలు వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళు. మా ఇంట్లో మా పిల్లలు చదువుకున్నారండి, ఉద్యోగాలు వచ్చినాయండి, సాఫ్ట్వేర్ వచ్చినా చెప్తున్నారు వాళ్ళు.
ఓకే. నాకు ఆశ్చర్యం వేసింది అది. మేము ఇంత ప్రయోజనం పొందాము, మా కుటుంబం ఇంత హ్యాపీగా ఉన్నాం మేము, ఈ ప్రయోజనాలు పొందాము వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఆ! సార్ ఇంకొకటి కూడా సార్. మనం చూసుకుంటే మీరు గ్రౌండ్ లెవెల్‌లోకి ఎళ్లారు హ్మ్. కాబట్టి అక్కడ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేశారు. ఇంకోటేంటి రూ. 5కి అన్నం పెట్టేవారటండి. హ్మ్. నేను కూడా 2, 3 సార్లు భోజనం చేశాను నేను. అన్న క్యాంటీన్‌కి అన్న సంబంధించి. క్యాంటీన్. ఆ! నేను స్టన్ అయిపోయాను మాట ఇది. హ్మ్. అది అప్పటికి ఒక రూ. 150 ఎంతో ఉంటదని నేను అనుకున్నాననమాట. హ్మ్. అంత కాస్ట్‌లీ భోజనం హ్మ్. అంటే అసలు ఎలా ఉంటదని చెప్పేసి నేను కావాలని హ్మ్. రూ. 5 పెట్టి తీసుకుంటే హ్మ్. చాలా ఎక్సలెంట్ అన్నమాట అది. హ్మ్. హ్మ్. ఓకే. అన్న క్యాంటీన్‌లు కూడా మూయించడం అనేది చాలా దారుణమైన విషయం సార్. ఎందుకంటే మన గత ప్రభుత్వం లో చాలా జరిగినాయి. అంటే అంతెందుకు సార్ మన పక్క రాష్ట్రమైన తమిళనాడు తీసుకుంటే అక్కడ హ్మ్. కూడా అమ్మ క్యాంటీన్స్ ఇట్లాగా భోజనం దాంతో పాటు కొన్ని కార్యక్రమాలు ఏదైతే అవును. ఉన్నాయో స్టాలిన్ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేశారు. హ్మ్. అంటే ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేయి వాళ్ళ మనసుల దగ్గరికెళ్ళినవి డెఫినైట్‌లీ వాళ్ళకి ఉపయోగకరమైనవి చేస్తేనే బెటర్. హ్మ్. కానీ ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేదు అని మనం భావించొచ్చా? వాళ్ళకెవరైతే మా పాలకులవ్వచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు హ్మ్. ఇలాంటి వాతావరణం ఇక్కడ లేదని అనుకోవచ్చా? అవును. ఎందువల్లంటే అండి వాళ్ళనేది మరి ప్రయోజనం చాలా వచ్చినాయి కదా అని చెప్పారు. హ్మ్. అంటే వాళ్ళ డబ్బులు కాదు కదండీ! గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని చాలా మేము లూజ్ అయ్యామండి. హ్మ్. మాకొచ్చినియి కరెక్టే. హ్మ్. కానీ ఓ 18,000 వచ్చిందనుకోండి మా ఇంట్లో 50,000 ఖర్చయినాయని చెప్తున్నారు. ఏ హ్మ్. విధంగా అని అడిగా. హ్మ్. ఏ విధంగా ఖర్చయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్నమాట. హ్మ్. ఇంట్లో కరెంట్ రేట్లు కరెంట్ చార్జెస్ పెరిగిపోయినాయండి. హ్మ్. లేదంటే ఆడ ఎవరో తాలూకా వాళ్ళు మందు తాగుతాడు. హ్మ్. మందు ఇదివరకు అది రూ. 50కి రూ. 80 వచ్చేది. ఇప్పుడు ఆడు రూ. 300 ఖర్చు పెట్టవలసొస్తుందంట. హ్మ్. ఇలా లెక్కేసుకుంటే మాకొచ్చేది 18,000 అండి. పోయేదేమో ఒక 50, 60,000 ఉందని అలా అంటున్నారన్నమాట. ఓకే. హ్మ్. వచ్చేది తక్కువ, పోయేదెక్కువ. అవును. హ్మ్. హ్మ్. ఓకే. అన్ని రేట్లు గూడా నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. ఓకే. రోడ్లు సరిగ్గా లేవు. ఇలాగ ఏవో చెప్తున్నారన్నమాట. అంటే హ్మ్. ఇదంతా వాళ్ళని ఏవైతే నాతో మాట్లాడారో ఆ విషయాలు మీకు చెప్తున్నాను నేను. ఓకే. ఓకే. అంతే. హ్మ్. ఓకే. ఇంకొకటి సార్ యాక్చువల్‌గా ఏందంటే టీడీపీలోకి వచ్చేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. హ్మ్. బట్ వైసీపీ నుంచి వెళ్ళేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. హ్మ్. అంటే వెళ్ళిపోతున్నట్టుగా. బట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళేం చెప్తున్నారు, అక్కడ ఇన్‌చార్జ్‌లు మారుస్తున్నారు కాబట్టి టికెట్ అయితే ఎవరైతే అలా రాలేదనుకుంటున్నారో వాళ్ళు ఎళ్ళిపోయే పరిస్థితి ఉంది. హ్మ్. రేపు అనాళ్ళు చెప్తున్నారు. కానీ ఎవరైతే మెయిన్ ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడండి హ్మ్. గన్నవరం నుంచి. అవును. దాంతో పాటు కొడాల నాని కూడా ఉన్నాడు. అక్కడి నుంచి ఉన్నారు. అంటే వీళ్ళకే టికెట్ లేవు వైసీపీలో అనేది ఒక వాదన నడుస్తుంది. దీని అవును. గురించి మీరు మనం ఏం చెప్తారండి? అంటే వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే తీసుకున్నారండి. హ్మ్. ఆ సర్వే రిజల్ట్స్ చూస్తే హ్మ్. తనకు బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. బాగా తిట్టమని తిట్టారు. హ్మ్. కానీ ఈ సర్వేలలో ఓడిపోతున్నట్టు ఉంది. హ్మ్. మరి ఎవరు అంటే ఆయనకేంటి వై నాట్ 175 అనుకున్నారు పాపం. ఓకే. మరి గెలిచే గుర్రాలు అనుకుంటున్నారు ఆయన. వీళ్ళు ఓడిపోతారని తెలిసి ఎలా ఇస్తారు సీట్లు? హ్మ్. ఓకే. అందుకు కంపల్సరీగా హ్మ్. వీళ్ళని వేరే ఇన్ఛార్జీలని వేరే వాళ్ళని గాని లేకపోతే పక్క నియోజకవర్గానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఓకే. అంటే మరి అదే వైసీపీలో గన్నవరంలో అయితే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన అవును. వైసీపీ క్యాండిడేట్ అని చెప్తున్నారు. అవును. అంటే గన్నవరం మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో దారుణంగా వల్లభనేని వంశీ గారు చంద్రబాబు గారి వైఫ్ భువనేశ్వర్‌ని గాని, అవును. లోకేష్‌ని గాని, చంద్రబాబు హ్మ్. గారిని ఇట్లా మాట్లాడారు. బట్ ఆళ్ళకంత సపోర్ట్ చేసిన వాళ్ళకే ఇక్కడ టికెట్ లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమనుకోవచ్చు? అంటే సపోర్ట్ కాదు కదా! ఇక్కడ ఆయన సర్వే తెప్పించుకొని ఓడిపోతున్నాడు ఆయన. ఆ! ఆ సర్వేలో ఓడిపోతున్నట్టు తెలిసింది. హ్మ్. తనని సపోర్ట్ చేసినా మరి ఓడిపోతున్న వ్యక్తికి ఎలా ఇస్తారు ఆయన సీటు? ఓకే. గ్యారంటీగా ఓడిపోతాడని తెలిసింది. ఇంకో ఆల్టర్‌నేట్ చూడాలి కదా! ఆల్టర్‌నేట్ చూడాలి కాబట్టి ఎవరినైనా ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన. ఓకే. వీళ్ళకి సీట్ ఇవ్వలేదని చెప్పేసినట్టున్నారు. అనిపిస్తుంది అలాగా. హ్మ్. నాకైతే అలా అనిపిస్తుంది. హ్మ్. మీకు సీట్ లేదు. మీకు ఏదో ఇంకో తర్వాత మేము గెలిస్తే మన పార్టీ వస్తే ఇంకేదైనా పదవి ఇస్తాము. ఒక చైర్మన్ ఇస్తాము. హ్మ్. లేదా ఎమ్మెల్సీ ఇస్తాము. లేదా రాజ్యసభ మెంబర్ చేస్తాము. అలాగా పెట్టి కొద్దిగా కామప్ చేయడానికి అవకాశం ఉంది గానీ, హ్మ్. నాకు తెలిసినంత వరకు వాళ్ళు సీట్ ఇవ్వకపోవచ్చని నేను అనుకుంటున్నాను పర్సనల్‌గా. ఓకే. హ్మ్. సార్ ఒకటేంటంటే ఒకటి సార్ నార్మల్‌గా వాళ్ళు చెప్పిందేంటంటే ఇంతమంది ఈళ్ళకి వీళ్ళు వాలంటీర్‌లు పెట్టి మేము ప్రతి ఒక్కటి ప్రజల వద్దకు పాలన టైప్‌లో హ్మ్. ప్రజల వద్దకే మేము అన్ని సంక్షేమాలు తీసుకెళ్ళి ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మిగతా పార్టీలు వాళ్ళు చెప్తున్నారు. ఓట్ల కోసమే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాలంటీర్‌లకు సంబంధించి అంటే ఒక 100 గొర్రులకి ఒక మనిషి కాపలా ఎట్లాగో ఈ టైప్‌లో అందరిని చేయడానికి ఇది
ఎలక్షన్స్‌లో గాని ఓట్లుగా మలుచుకుంటానికి వాళ్ళకొక వాళ్ళ ఏజెంట్‌లుగా పెట్టుకున్నారని వాదన ఉంది. ఇది నిజమేనంటారా ఎంతవరకు? ఇప్పుడు దీనికి ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ దీనికి మందేసిందండి. హ్మ్. ఎలా వేసిందంటే ఒక దగ్గరున్న వాలంటీర్‌ని ఇంకొక ప్లేస్‌లో మార్చేస్తారు. ఓకే. ఇక్కడ ఉంచరు. ఇక్కడున్న వాలంటీర్‌ని ఇంకో ప్లేస్‌కి కొత్త వాలంటీర్‌ని ఇక్కడికి ప్లేస్‌లు మార్చేస్తారు. జంబ్లింగ్ సిస్టమ్ అండి అది. హ్మ్. జంబ్లింగ్ సిస్టమ్ అయినా సరే హ్మ్. ఆయన రీసెంట్‌గా నిన్న మొన్న కూడా చూసాను పేపర్‌లో హ్మ్. వాళ్ళకి సన్మానించారండి. సన్మానం 50% ఇదివరకు ఒక ₹1,00,000 అనుకోండి 1,50,000 50% కూడా పెంచాడు ఆయన. హ్మ్. ఆ యొక్క అవార్డ్స్ డబ్బులు. హ్మ్. అంటే మీరందరూ కూడా నా సైన్యం అని చెప్తున్నాడు ఆయన. అవును. కానీ ఆయన అలా అనుకుంటున్నారు కానీ నిజంగా అలా చేస్తారా లేదా? ఎలక్షన్ కమిషన్ ఉంది. తర్వాత అమ్మో ఒక వ్యవస్థ ఉంది కదా! అవును. వీళ్ళందరిలో కూడా వాళ్ళు కూడా అందరూ ఆయన తరపులో ఉంటారని నేను అనుకోను. హ్మ్. గ్యారంటీగా ప్రజలు వీడు చెప్పి ఈ వాలంటీర్ చెప్పినంత మాత్రాన ఓటేస్తాడు కూడా నేను అనుకోవట్లేదు నేను. ఓకే. వీడు ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చినంత మాత్రాన లేదంటే నీకు అది ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు అలా అన్నంత మాత్రాన హ్మ్. ఈ వాలంటీర్ చెప్పిన మాట వింటాడని నేను అనుకోవట్లేదండి. ఇంకోటి ఏంటంటే జంబ్లింగ్ సిస్టమ్ వచ్చింది. హ్మ్. 2 రోజుల ముందు చెప్తాడు. హ్మ్. ఇతను 2 రోజుల ముందు వేరే చోటకి వెళ్ళవలసి వస్తుంది. హ్మ్. వెళ్ళవలసి వచ్చినప్పుడు కొత్తోడు కూడా వీళ్ళందరికీ ఎవరెవరో తెలియదు అతనికి. ఓకే. ఈ వార్డులో ఎవరైనా ఒకవేళ ముందే ఎప్పుడు అంటే ఒక 5-6 రోజుల ముందు చెప్తారు మనకి హ్మ్. జంబ్లింగ్ సిస్టమ్. హ్మ్. నిన్ను పలానా చోట రాధాకృష్ణని వేరే చోట ప్లేస్ చేశాను, హ్మ్. దుర్గాప్రసాద్ ఇక్కడ వేసాను వాళ్ళు చెప్తారు. హ్మ్. ఆ కొత్త ప్లేస్లు ఎవరో ఇతని వల్ల అసలు ముందు ఎవరెవరో ఉండటానికి ఆడికి తెలుసుకుంటానికి 4 రోజులు పట్టిద్ది. 4 రోజులు పడుతుంది. ఆ! అయినా ఇతను కొత్తోడు మాట వాళ్ళు ఎందుకు వింటారు? హ్మ్. ఆల్రెడీ నాకు తెలిసిన డిసైడ్ అయిపోయారండి ఎవరికి ఓటు వేయాలి ఏంటి అని డిసైడ్ అయిపోయారని నేను అనుకుంటున్నాను నేను. హ్మ్. నాకైతే అవునండి. యాక్చువల్‌గా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కొంచెం జనాలకి సస్పెన్స్ ఉన్నా ఆ. 2, 3 నెలల ముందే వాళ్ళకి ఒక 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 క్లియర్ కట్ పో పోయినసారి కూడా మనం 2019లో కూడా ఎక్కడ అడిగినా మనం టాక్ చూస్తే జగన్, జగన్, జగన్. అవునండి. మనం ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక ఆటోని అడిగినా గాని జగన్ అంటాడు. ఉమ్. ఇంకో చోటకెళ్తే అక్కడ జగన్ అంటాడు. మన ఊరినే బస్సులో అంటే అప్పుడు ఏమన్నారు అంటే అండి హ్మ్. ఒక్కసారి అన్నారు కదా, అన్నాడు. ఆ! ఒక్కసారి ఇచ్చి చూద్దాం ఒకసారి ఏమవుతుందో చూద్దాం అనుకున్నారు. ఆ! ఏమైందో అనేది ఇప్పుడు తెలిసింది అందరికీను. అంటే అటు ఉద్యోగస్తులకు కానీ హ్మ్. వ్యాపారస్తులకి హ్మ్. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి హ్మ్. మొత్తం అందరికీ అంటే ఈ టీచర్లకి ఉద్యోగస్తులకి హ్మ్. తర్వాత ఈ మందు బాబులకి వీళ్ళందరూ కూడా ఏంటని తెలిసింది వాళ్ళకి. హ్మ్. కాబట్టి ఏ రోజు ఎలక్షన్లు వస్తాయి ఎందుకు ఇంత తొందరగా ప్రతిదీ ఒక క్షణం యుగంలా ఉంది వాళ్ళకి. హ్మ్. వెంటనే ఎలక్షన్లు అయిపోవాలంట, వెంటనే తెలిసిపోవాలంట వాళ్ళకి. హ్మ్. అదేం కుదరలేదని చెప్పాను నేను. ఆ! మేలో జరగవచ్చు, నేను మే ఫస్ట్ వీక్లో ఎలక్షన్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే. అదే. థ్యాంక్ యూ సో మచ్ దుర్గాప్రసాద్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ విశ్లేషణ అందించినందుకు నమస్కారం. నమస్కారం అండి రాధాకృష్ణ గారు. నమస్కారం.